హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మన వీడియో యూట్యూబ్ సెర్చ్లో రావాలంటే ఏం చేయాలి అనే డౌట్ చాలామందికి ఉంటుంది. సో దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ అసలు ఫస్ట్ థింగ్, మీ వీడియో మీరు సెర్చ్ చేసుకోకండి. చాలామంది ఎలా చేస్తున్నారంటే ఛానల్ క్రియేట్ చేస్తారు, ఒక వీడియో పోస్ట్ చేస్తారు. నేను చాలా యూనిక్గా పెట్టాను టైటిల్, అయినా సరే నా వీడియో యూట్యూబ్ సెర్చ్లో రావట్లేదు అనేసి చెప్తూ ఉంటారు. ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ అవుతాయండి. వీడియో పెట్టిన వెంటనే ఏం వచ్చేసేయదు. మీ ఛానల్‌కి కొంచెమన్నా పాపులారిటీ రావాలి. పాపులారిటీ రాకపోయినా సరే మీరు వీడియోస్ అలా పోస్ట్ చేస్తూ ఉంటే ఏదో ఒక వీడియో అన్నా సెర్చ్‌లోకి వెళ్తది. మీరు చూడండి, మీ ఛానల్‌లో ఉన్న ఓవరాల్ ఛానల్ అనలిటిక్స్‌లో చూసుకుంటే ఏదో ఒక వీడియో వైరల్ అయ్యే వీడియో ఉంటది. రోజు వ్యూస్ వచ్చే వీడియో ఉంటది. దానికి మీకు సెర్చ్‌లో కూడా వ్యూస్ ఉంటాయి. అలా కొన్ని వీడియోస్ అన్న పాపులర్ అయితే ఆటోమేటిక్‌గా సెర్చ్‌లో వస్తాయి మీ వీడియోస్ ఫస్ట్ థింగ్. ఇంకోటేంటంటే సెర్చ్‌లో రావాలి అంటే మెయిన్ థింగ్ వచ్చేసి ఆ వీడియో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఇద్దరు మనుషులు ఒకటే వీడియో పెట్టారనుకుందాం. ఒకటే టాపిక్, ఒకటే టైటిల్ అంతా సేమ్ పెట్టారనుకోండి. అది ఎలా చూస్తుందంటే సెర్చ్‌లో ఎవరి వీడియో వస్తుందంటే ఎవరికైతే తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్, లైక్స్, కామెంట్స్ వచ్చాయో అనేది చూసుకుంటుందనమాట. అప్పుడు అది సజెస్ట్ చేస్తది. మళ్ళీ అందరికీ అదే వీడియో సజెస్ట్ చేయాలని ఏం లేదు. ఇప్పుడు మీరు ఒక టాపిక్ సెర్చ్ చేశారు, సేమ్ టాపిక్ నేను సెర్చ్ చేశాను. మీకు ఒకళ్ళ వీడియో రావచ్చు, నాకు ఒకళ్ళ వీడియో రావచ్చు. సో అలా కూడా ఉంటది. అందరికీ ఒకటే రావాలని ఏం లేదు. అలా వస్తే అందరికీ ఒకటే వస్తే వాళ్ళకే వ్యూస్ వస్తాయి కదా! సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి వస్తదనమాట. అది. సో మెయిన్ థింగ్ లైక్స్, కామెంట్స్, తక్కువ టైంలో వ్యూస్ ఇదొకటైతే సబ్స్క్రైబర్స్‌ను వీళ్ళు కూడా ఎక్కువుండాలి. ఇది చాలా తక్కువ సార్లు జరుగుతుందిలెండి. సబ్స్క్రైబర్స్, వ్యూస్ ఎక్కువుండే ఛానల్స్‌కి, ఐ మీన్ పెద్ద ఛానల్స్‌కి. పెద్ద ఛానల్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటది. బట్ చిన్న ఛానల్స్ వాళ్ళవి కూడా వస్తాయి. అదేం రాకుండా ఏమి ఉండదు. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశానండి. చాలా చిన్న ఛానల్స్ 100, 200 సబ్స్క్రైబర్స్ ఉండే వాళ్ళ వీడియోస్ కూడా మనకు సెర్చ్‌లో వస్తాయి. కుకింగ్ వీడియోస్. కుకింగ్ అనే కాదు, ఏదైనా సరే. అది మెయిన్. ఇంకోటి థంబ్‌నెయిల్ బాగుండాలి. థంబ్‌నెయిల్ చాలా చాలా బాగుండాలి. ఇప్పుడు ఒక 5గురు సెర్చ్ చేశారనుకోండి మీ వీడియోని. ఆ 5గురిలో 5గురు కూడా ఓపెన్ చేశారనుకోండి థంబ్‌నెయిల్ నచ్చి, ఇంకెక్కువ మంది సజెస్ట్ చేస్తది కదా సెర్చ్‌లో కూడా. సో అట్లా మెయిన్ థంబ్‌నెయిల్ అనేది మంచిగా ఉండాలి. థంబ్‌నెయిల్ బాగుంటేనే కదా వాళ్ళు ఓపెన్ చేసేది వీడియోని సెర్చ్ చేసినప్పుడు మెయిన్‌గా. అందరిలోకి మీ థంబ్‌నెయిల్ బాగుండాలి. సో అప్పుడే కదా. సో థంబ్‌నెయిల్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ వీటిలతో పాటు మనం వీడియో పెట్టినప్పుడు, వీడియో అప్లోడ్ చేసినప్పుడు క్లిక్ త్రూ రేట్ ఎలా ఉంది అనేది కూడా మనకి కౌంట్ అవుతుందన్నమాట ఇక్కడ. క్లిక్ త్రూ రేట్‌ని బట్టి కూడా సెర్చ్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. ఈ లైక్స్, కామెంట్స్‌తో పాటు. అండ్ ఇంకోటి, మన వీలుని బట్టి మనం హెచ్‌డీ గానీ, 4K గానీ రిజల్యూషన్‌లో రికార్డ్ చేసుకుంటే బెటర్ అండి వీడియోస్. అంటే క్లారిటీ, వీడియో క్లారిటీ అనేది మెయిన్‌గా ఉండాలి. 4K రాకపోయినా హెచ్‌డీ అయినా ప్రాబ్లమ్ లేదు. కానీ మనం ప్రెజెంటేషన్ క్లారిటీ అనేది, వీడియో క్లారిటీ అనేది మంచిగా ఉంటే మీకు దానివల్ల కూడా సెర్చ్‌లో రికమెండేషన్స్ పెరిగే ఛాన్స్ ఉంటది. ఎక్కువ మంది ఓపెన్ చేసి ఎక్కువ టైం వాచ్ చేస్తున్నారనుకోండి వీడియోని. ఇప్పుడు మీకు ఒక వీడియో సెర్చ్ చేసి వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారు. అలా ఓపెన్ చేసిన అందరూ ఎక్కువ టైం వాచ్ చేస్తున్నారనుకోండి వీడియోని, అప్పుడు ఇంకెక్కువ రికమెండేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఆ పర్టిక్యులర్ వీడియోకి. కొంతమంది వాళ్ళ వీడియో వాళ్ళే సెర్చ్ చేసుకుని నా వీడియో రావట్లేదు అనుకుంటారు. మీ వీడియో మీకు రాకపోవచ్చు, వేరే వాళ్ళకి రావచ్చు కదా! సో అది మీ వీడియో మీరు సెర్చ్ చేసుకోవడం మానేసేయండి. మీ పని మీరు చేయండి అంతే. మీ పని మీరు చేస్తూ వెళ్తే అన్నీ అవే జరుగుతాయి. అండ్ టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. టైటిల్ కూడా. ఇప్పుడు మీరు టైటిల్స్, కీవర్డ్స్ ఎట్లా ఇవ్వాలనేది చెప్తాను. కీవర్డ్స్ చాలా సింపుల్ అండి. ఏం లేదు, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక ఎగ్ కర్రీ సెర్చ్ చేశారనుకోండి. ఆ ఎగ్ కర్రీకి మీకు కీవర్డ్స్ ఏమి ఇవ్వచ్చు అంటే, ఇక్కడ నేను పక్కన యాడ్ చేస్తున్నాను చూడండి. జస్ట్ ఎగ్ కర్రీ అని చెప్పేసి సెర్చ్ చేస్తారు కదా! ఎగ్ కర్రీ అనేసి మీరు స్టార్ట్ చేయంగానే కింద కొన్ని సజెషన్స్ వస్తాయి మనకి. సో ఆ సజెషన్స్ అన్నీ తీసుకోండి. అవి కీవర్డ్స్ లాగా యాడ్ చేయండి. లాంగ్వేజ్ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు. లాంగ్వేజ్ కాకుండా ఇంకేమున్నాయి అక్కడ అనేది చూసుకుని వాటిని కీవర్డ్స్ లాగా యాడ్ చేయొచ్చు. అండ్ వాటిల్నే మన టైటిల్లో వచ్చేలాగా పెట్టొచ్చు. అది సెర్చ్‌లో యూజ్ అవుతది కదా! మీకు అది పెట్టిన వెంటనే మళ్ళీ ఓపెన్ చేసి చూడొద్దు మీరు. అవి వస్తాయి, ఆటోమేటిక్‌గా జరగాల్సిన ప్రాసెస్ అది. మనం అదే పెట్టేసాము, అలా పెట్టొచ్చు అనుకుంటే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ అది పెడతారు. అందరి వీడియోస్ రావాలి కదా మరి. సో అట్లా ఉంటదన్నమాట. అందుకే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వీడియో వస్తది అని చెప్పేది అందుకే. మన పని మనం చేసుకుంటూ వెళ్తే అన్నీ అవే జరుగుతాయి. నేను ఎప్పుడు చెప్పినా అదే చెప్తాను. సో ఇవన్నీ అలా టైటిల్ పెట్టండి, కీవర్డ్స్ ఇవ్వండి, ట్యాగ్స్ ఇవ్వండి. ఇవన్నీ మనం చేస్తే సెర్చ్‌లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటదనమాట. ఛాన్స్ అంటున్నా, కంపల్సరీ వెళ్ళిపోద్దని చెప్పట్లా. కానీ మనం చేసే పని మనం కరెక్ట్‌గా చేయాలి కదా! అది. అండ్ హ్యాష్ ట్యాగ్స్ వేరు, ట్యాగ్స్ వేరు. ఇక్కడ చాలామందికి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం తెలీదండి. నేను ఇక్కడ చెప్తాను చూడండి. హ్యాష్ ట్యాగ్స్ అనేది
ఎప్పుడైనా సరే ఇప్పుడు హ్యాష్ ఎగ్ కర్రీ ఇన్ తెలుగు అనేసి మనం రాయాలనుకున్నాం అనుకోండి, గ్యాప్ ఇవ్వకూడదు. హ్యాష్ ఎగ్ కర్రీ ఇన్ తెలుగు మొత్తం కలిపేసి రాసేయడమే అంతే. సో కలిపేసి రాస్తే అది ఒక హ్యాష్ ట్యాగ్ అవుతుందన్నమాట. బ్లూ కలర్లో వస్తుంది. అప్పుడు చాలామంది హ్యాష్ ఎగ్ అని రాస్తారు, తర్వాత రాసుకుంటారు. అలా రాయకూడదు ఎప్పుడైనా సరే. అండ్ హ్యాష్ ట్యాగ్స్ అనేవి మ్యాక్సిమం ఒక 5 to 10 ఇవ్వండి అంతే. ఎక్కువేమి ఇవ్వద్దు. ఓన్లీ జస్ట్ 5 to 10 మాత్రమే ఇవ్వండి. అండ్ ట్యాగ్స్ ఎట్లాగో ట్యాగ్స్ కూడా సేమ్. మీరు ఏదైతే సెర్చ్ బార్లో వస్తాయో, సెర్చ్ చేసినప్పుడు వస్తాయో అవే ఇచ్చేసేయచ్చు. అండ్ చాలామంది ఏమి ఇవ్వాలి, హ్యాష్ ట్యాగ్స్ ఏమి ఇవ్వాలి, ట్యాగ్స్ ఏమి ఇవ్వాలని చాలామంది అడుగుతూ ఉంటారు. ఏదైనా సరే ఆ వీడియో రిలేటెడే ఇవ్వాలండి. మీరు వీడియోలో ఏదైతే మాట్లాడుతున్నారో, ఏదైతే చెప్తున్నారో దాని రిలేటెడే ఇవ్వాలి హ్యాష్ ట్యాగ్స్. లేదంటే మీ ఛానల్ నేమో, మీ పేరో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు హ్యాష్ ట్యాగ్స్లో. మీ ఛానల్ నేము, మీ పేరు కంటే కూడా మీరు ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నారో అనేది యాడ్ చేస్తే బాగుంటుంది యాక్చువల్గా. అప్పుడు హ్యాష్ ట్యాగ్ పేజ్లో చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో దాన్ని బట్టి కూడా మీకు యూజ్ అవుతుంది అనమాట అది. అండ్ ఇంకోటి, సబ్ టైటిల్స్ యాడ్ చేయండి వీడియోకి సబ్ టైటిల్స్ యాడ్ చేయడం వల్ల కూడా వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఎవరైనా చూసినా యూజ్ అవుతుంది ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం సెర్చ్ చేసి చూసినప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఒక్కొక్కసారి మనం ఇచ్చిన చాప్టర్స్ కూడా వస్తాయి. చాప్టర్స్ కాదు, ఐ మీన్ ఆ సబ్ టైటిల్స్ చాప్టర్స్ లాగా మారి చాప్టర్స్ లాగా కనిపిస్తాయి. నాకు ఏదైనా దొరికితే నేను యాడ్ చేస్తాను. ఇదివరకు నేను సెర్చ్లో చేసినప్పుడు అలా వచ్చేదండి. నాకు ఏదైనా అలాంటి ఫోటో దొరికితే అలా యాడ్ చేస్తాను నేను. చూడండి ఇక్కడ ఫోటో. సో అది అట్లా వస్తుందన్నమాట. సో సెర్చ్ చేసినప్పుడు. సో మీరు సబ్ టైటిల్స్ కూడా యాడ్ చేయండి. అది కూడా బెనిఫిటే అవుతుంది మనకి. అన్ని రకాలుగా బెనిఫిటే అవుతుంది. కాకపోతే కొంచెం కష్టం అవుతుంది కానీ, బట్ ఇస్తే బెటర్ అనమాట అది. అండ్ ఇంకోటి నేను కొత్తగా తెలుసుకుందండి ఇది. మనం జనరల్గా ఇప్పుడు డౌన్లోడ్ చేస్తాం కదా, సారీ మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు కైన్ మాస్టర్లోనో, ఇన్షాట్లోనో వీడియో ఎడిట్ చేసాము. దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకున్నప్పుడు మనకి జనరల్గా ఫైల్ నేమ్స్ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు కైన్ మాస్టర్లో అనుకోండి, కేఎం అనేసి పక్కన నెంబర్, చాలా లాంగ్ నెంబర్ వస్తుంది. అలా కాకుండా ఫైల్ నేమ్ కూడా మనం ఏదైతే వీడియో చేసామో దాని పేరు పెట్టుకున్నా కూడా ప్లస్ అవుతుందంటండి. ఇది రీసెంట్గానే తెలిసింది నాకు. సో అది కూడా అంటే అది మనం ఎడిట్ చేసేసుకున్న తర్వాత మన ఫోన్లోనే ఆ వీడియోకి రీనేమ్ చేస్తామన్నమాట. రీనేమ్ చేసి అప్పుడు మనం అప్లోడ్ చేసుకుంటాం. అది కూడా ఒక ప్లస్ అవుతుందని అయితే నాకు ఈ మధ్య తెలిసిందనమాట. సో ఇది బాగానే ఉంది, నిజంగానే కరెక్టే కదా అనిపించింది అనమాట. సో ట్రై చేయండి, అదేం పెద్ద పనేం కాదు కదా, ఊరికి జస్ట్ నేమ్ మార్చడమే కదా. సో అది. అండ్ చాప్టర్స్ యాడ్ చేసేలాగా చూడండి. చాప్టర్స్ గురించి కూడా నేను వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అంటే లాంగ్ వీడియో అనుకోండి, చాప్టర్స్ యాడ్ చేస్తే ఆడియన్స్కి ఈజీగా ఉంటుంది, ప్లస్ సెర్చ్లో రావడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే వీడియో లెంత్ కూడా ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. వీడియో లెంత్ ఎక్కువ ఉండాలి కదా అని సాగదీసి చెప్పొద్దు. అలాంటి టాపిక్స్ పెట్టమని నా ఉద్దేశం. సో అట్లా లాంగ్గా ఉండేలాగా పెట్టి చూడండి. సో ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇవన్నీ ఫాలో అయినా సెర్చ్లో రాకపోవచ్చు. అలా అని మనమేం వదిలేయాల్సిన పని లేదు. మనం చేసే పని మనం కరెక్ట్గా చేయడమే అంతే. ఇప్పుడు మీకు ఒక వీడియో సెర్చ్లో వచ్చిందనుకోండి, ఒక 10 మంది చూసారు. ఆ 10 మందిలో ఒకళ్ళన్నా మీ ఛానల్ విజిట్ చేసి చూసే ఛాన్స్ ఉంటుంది. అలా అయినా వీడియోస్ అన్నీ చూస్తారు కదా. సో అట్లా. అంతేగాని అన్ని వీడియోస్ ఎవరికి సెర్చ్లో రావండి. అన్ని వీడియోస్ సెర్చ్లో రావాలంటే చాలా కష్టం. కానీ ఇవన్నీ అయితే ఫాలో అవ్వండి. కంపల్సరీ మీకు యూస్ఫుల్ అవుతుంది. గ్యారంటీ బెనిఫిటే ఉంటుంది. అన్నిటి వల్ల నష్టమైతే ఏం లేదు కదా, పెట్టడం వల్ల బెనిఫిటే కానీ. సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్లు ఇవన్నీ. కాకపోతే చేయడంలో తప్పేం లేదు. అది. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.